రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు. సినీ నటి మాధవి లతతో తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. రాజకీయ ముసుగులో చేసే నేరాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం ఇక్కడ కుప్పిగంతులు వేయాలనుకునే వారి ఆటలు సాగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదల్ని ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి సవిత ఆరోపించారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇళ్ల స్థలాల పొజిషన్ సర్టిఫికేట్లని అందజేశారు. గతంలో వైఎస్ జగన్ బాత్రూమ్ కి ఎక్కువ, బెడ్రూమ్ కి తక్కువ అన్నట్టుగా ఇళ్ల స్థలాల్ని తూతూ మంత్రంగా పంపిణీ చేశారని విమర్శించారు. గూడూరు సమస్యని సీఎం చంద్రబాబు రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో నూతన టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, మేయర్ రూప్ కుమార్ యాదవ్ ని ఘనంగా సన్మానించిన మంత్రి వారికి ఆర్బీఐ విడుదల చేసిన నాణాల్ని అందజేశారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తుని సానుకూలంగా పరిశీలించి ఒక్క దరఖాస్తు కూడా తిరస్కరించకుండా ఆర్థికంగా సహాయం అందిస్తున్నామన్నారు. ప్రజావేదికలో 34 మంది బాధితులకు 18,20,000 చెక్కుల్ని ఎమ్మెల్యే అందజేశారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ ఏపీకి ఒక విలన్లా మారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధిపై వైసీపీ నాయకులు విషం చిమ్మితే మొన్న ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఈసారి ప్రజలు వేరన్నారు. రానున్న కాలంలో మరో 22 కోట్లతో పెద్ద ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదన చేశామన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు సినీ నటి మాధవి లతను ఆహ్వానించినట్టు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమ మధ్య ఉన్న విభేదాలు సమసిపోయాయని తెలిపారు ఆయన. ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నామన్నారు. గత ఏడాది తాడిపత్రి జేసీ పార్క్ లో మహిళలకు మాత్రమే అంటూ జేసీ నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవిలత అభ్యంతరం వ్యక్తం చేశారు. వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళి అర్పించారు. రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ, కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ వేర్వేరుగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వంగవీటి మోహన్ రంగ ప్రాంతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధించే వ్యక్తిగా వారు పేర్కొన్నారు. భారత్ లో నాలెడ్జ్ కి కొదవలేదని, 2047 నాటికి దేశం ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగుతుందని అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ లో సుస్థిరత సాధ్యమన్నారు. సౌర పవన విద్యుత్పై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు చెప్పారు. 6 నెలల్లో అమరావతి నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేట్ చేయనున్నట్టు తెలిపారు చంద్రబాబు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం జరుగుతోంది. విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో కేంద్రం సహకారంతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనం ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు సంస్కృత విశ్వవిద్యాలయంలో అట్టహాసంగా జరగనుంది. పూర్వీకులు అందించిన శాస్త్ర విజ్ఞానాన్ని నేటి ఆధునిక అవసరాలకి తగ్గట్టుగా మలుచుకోవటమే ఈ సమ్మేళనం ప్రధాన ఉద్దేశం. తిరుమలలో వీఐపీల సందడి కనిపించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీవారిని దర్శించుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్వి రవి, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, బీసీసీ వైస్ ప్రెసిడెంట్ రాజు శుక్లా, మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ తిరుమల స్వామిని దర్శించుకున్నారు.